హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతీయ చరిత్ర నుంచి గాంధీ యుగం గురించి తెలుసుకుందాం. గాంధీ యుగం అంటే కనుక మనకు 1919 నుంచి 1947 మధ్య ఉన్నటువంటి భాగాన్ని మనము గాంధీ యుగం అని అంటారు. యాక్చువల్గా 1919 కంటే ముందు కూడా గాంధీజీ కొన్ని కార్యక్రమాలను చేశారు. అసలు మన గాంధీ యుగాన్ని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలంటే సింపుల్గా మనకు ఒక సినిమా స్టోరీ మాదిరి మనము తయారు చేసుకుంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అది ఎలాగంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొంతమంది దర్శకులు ఉన్నారు. అంటే రాజమౌళి, బాహుబలి 1, బాహుబలి 2, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ KGF 1, KGF 2, కొరటాల శివ దేవర 1, దేవర 2, ఇటు పుష్ప 1, పుష్ప 2. ఈ విధంగా మన సీక్వెల్గా గుర్తుపెట్టుకోవాలి. దీనికి అంతటికి కూడా ఈ 1919 నుంచి 1947 వరకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఎవరంటే గాంధీ. ఇక్కడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం గాంధీ. ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కనుక దీన్ని మనము 5 చాప్టర్లుగా విభజించుకోవాలి. అంటే సింపుల్గా చిన్న చిన్న చాప్టర్లుగా 5 చాప్టర్లుగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇది మనకు గుర్తుంచుకోవడం కోసం మొదటిది వ్యక్తిగత సత్యాగ్రహ 1915. రెండవది సహాయ నిరాకరణ 1920. మూడవది శాసనోల్లంఘనం 1930. నాలుగవది క్విట్ ఇండియా 1942. ఐదవది క్యాబినెట్ రాయబారం 1946. సో మనకు ఫైనల్గా ఈ 5 చాప్టర్లు అయిపోతే మనకు వచ్చేటటువంటిది ఇండిపెండెన్స్. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి గాంధీ యుగాన్ని సింపుల్గా. ఇప్పుడు మన ఒక సినిమా సీక్వెన్స్ లాగా గుర్తుంచుకోవాలి. దీనికి అంతటికి కర్త, కర్మ, క్రియ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరంటే కనుక మహాత్మా గాంధీ. వ్యక్తిగత సత్యాగ్రహ, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం, క్విట్ ఇండియా, క్యాబినెట్ రాయబారం, ఇండిపెండెన్స్. ఇక్కడ చూడండి, అంటే 1915 వరకు ఇక్కడ చదువుకుంటాం. 1915 తర్వాత 1920 సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. దాని తర్వాత శాసనోల్లంఘనం జరుగుతుంది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంది. తర్వాత క్యాబినెట్ రాయబారం, ఫైనల్లీ ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది. సో ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనము 1 by 1 చూద్దాం. సో మనం గాంధీ యుగం అనేటటువంటి పార్ట్లో మనం 5 చాప్టర్లను చూసాం. అందులో మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం. ఇందులో మనము 3 గురించి చదువుతాం. మొదటిది వ్యక్తిగత జీవితం. రెండవది సౌత్ ఆఫ్రికా జీవితం. గాంధీజీ చేసిన వ్యక్తిగత సత్యాగ్రహాలు 3 వ్యక్తిగత సత్యాగ్రహాలు చేశారు. చంపారణ్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహము, కేడా సత్యాగ్రహం. సో ఈ 3 గురించి వ్యక్తిగత జీవితము, సౌత్ ఆఫ్రికా జీవితము, వ్యక్తిగత సత్యాగ్రహాలు అన్న వాటిని మనం ఫస్ట్ వ్యక్తిగత సత్యాగ్రహ అన్న పార్ట్లో మనము చూద్దాం. ఫస్ట్ వ్యక్తిగత జీవితం. మనం ఒక చిన్న లాజిక్, చిన్నప్పుడు మనం చాలామంది డాక్టర్ కావాలని పోయి యాక్టర్ అయ్యాడనో, యాక్టర్ కావాలని డాక్టర్ అయ్యాను అంటాం. ఆ విధంగా మనము MBBS, RMP, మనకు టౌన్లలో, సిటీలలో మనం చూస్తే MBBS డాక్టర్లు ఉంటారు. అది మనము పల్లెటూరులో చూసినప్పుడు RMP డాక్టర్లు ఉంటారు. దీనికంటే ముందు గాంధీజీ మనకు 1869 అంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన 12 సంవత్సరాల తర్వాత 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోరుబందర్
అనేటువంటి ప్రాంతంలో తల్లి పుత్లీబాయి మరియు కరమ్చంద్ గాంధీలకు జన్మించాడు. గాంధీజీ యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీ యొక్క భార్య పేరు కస్తూరిబా గాంధీ. సో ఇది మనకు గాంధీజీ పుట్టుక గురించి. ఇక్కడ ఎంబీబీఎస్ అంటే కన్నా ఫస్ట్ ఎం అంటే కన్నా మంజీ దవే. ఎవరు మంజీ దవే అంటే కన్నా గాంధీజీని ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ చదువు అంటే అడ్వకేట్ లాయర్ చదవమని సజెషన్ ఇచ్చిన వ్యక్తి మంజీ దవే. బెచర్జీ స్వామి. ఎవరి బెచర్జీ స్వామి అని అంటే కన్నా ఈ యొక్క గాంధీజీ ఇంగ్లాండ్కి బారిస్టర్ చదవడానికి వెళ్ళేటప్పుడు 3 వాగ్దానాలను తీసుకున్నటువంటి వ్యక్తి. తల్లి అడుగుతుంది, నాన్న సముద్రం దాటిపోకూడదు, మన సాంప్రదాయం ప్రకారం నువ్వు వెళ్తున్నావు, 3 వాగ్దానాలు ఇవ్వాలి అన్నప్పుడు బెచర్జీ స్వామి దగ్గర 3 వాగ్దానాలు తీసుకుంటాడు. 3 వాగ్దానాలు ఏమిటంటే కన్నా అదే డ్రింక్ చేయను, ఆడవాళ్ళ జోలికి వెళ్ళను, మాంసం తినను. ఈ 3 వాగ్దానాలు తీసుకునే వ్యక్తి బెచర్జీ స్వామి. గాంధీజీ ఇంగ్లాండ్కి వెళ్ళి చదువు ఏంటంటే కన్నా బార్ ఎట్లా అంటారు. బార్ ఎట్లా 1888 నుంచి 1891 వరకు చదివాడు. గాంధీజీకి ఇష్టమైన దేవుడు శ్రీరాముడు. గాంధీజీకి ఇష్టమైనటువంటి భజన వైష్ణవే జనత తేనే కహియే. తర్వాత గాంధీజీ ఋషభానంద ఎవరంటే కన్నా గాంధీజీ ఇంగ్లాండ్ వెళ్ళడానికి సహాయం చేసినటువంటి జైన సన్యాసి. ఏమంటే మమ్మీబాయి స్మాల్ కాజ్ కేసు అంటారు. గాంధీజీ 1891లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వాదించిన మొట్టమొదటి కేసే మమ్మీబాయి స్మాల్ కాజ్ కేసు. కాకపోతే ఫస్ట్ కేసు ఓడిపోతాడు. పి అంటే కన్నా ఫ్రాంజీవన్ మెహతా. మనం ఎక్కడన్నా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళినప్పుడు ఏదైనా జాబ్ పర్పస్ కానీ స్టడీ పర్పస్ కానీ వెళ్ళినప్పుడు మనం పేయింగ్ గెస్ట్గా ఉంటాం. ఆ విధంగా ఫ్రాంజీవన్ మెహతా వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నాడు గాంధీజీ. సో మనకు ఇంగ్లాండ్కి వెళ్ళి చదవమని చెప్పింది ఎవరంటే కన్నా మంజీ దవే. ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు 3 వాగ్దానాలు తీసుకునేది ఎవరంటే కన్నా బెచర్జీ స్వామి. ఇంగ్లాండ్కి వెళ్ళి చదివేందంటే కన్నా బార్ ఎట్లా. గాంధీజీకి ఇష్టమైన దైవం శ్రీరాముడు, ఇష్టమైన భజన వచ్చేసి వైష్ణవే జనత తేనే కహియే. సహాయం చేసినటువంటి జైన సన్యాసి ఋషభానంద. మొట్టమొదటిగా వచ్చి వాదించిన కేసు మమ్మీబాయి స్మాల్ కాజ్ కేసు. తర్వాత ఎక్కడ ఎవరింట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నాడంటే ఫ్రాంజీవన్ మెహతా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నాడు. ఇది మనకు గాంధీజీ యొక్క చదువు గురించి అంటే ఇంగ్లాండ్కి వెళ్ళే దాని గురించి ఎంబీబీఎస్ ఆర్ఎంపీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ఏ వ్యక్తి గురించి చెప్పుకున్నాం, మనము టాప్ బి గురించి చెప్పుకుంటామని. ఫస్ట్ టీ అంటే టైటిల్ బిరుదులు. గాంధీజీకి మహాత్మా అన్న బిరుదు ఇచ్చింది మహాత్మా బాపూజీ. తర్వాత జాతిపిత కైజర్ హింద్. సో ఈ విధంగా 4 బిరుదులు ఉన్నాయి. మనం మహాత్మా గాంధీ అంటాం. మహాత్మా అన్న బిరుదు ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. బాలల తాత బాపూజీ అన్న బిరుదునిచ్చింది జవహర్లాల్ నెహ్రూ. జాతిపిత మహాత్మా గాంధీ అంటాం. జాతిపిత అన్న బిరుదునిచ్చింది సుభాష్ చంద్రబోస్. కైజర్ హింద్ బిరుదునిచ్చింది బ్రిటిష్ వారు. తర్వాత ఆర్గనైజేషన్స్. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ ఫినిక్స్, టాల్స్టాయ్ అనే 2 ఆశ్రమాలు స్థాపించాడు. ఒకటి ఫినిక్స్, రెండవది టాల్స్టాయ్ అనే ఆశ్రమాలు స్థాపించాడు. ఇండియాకు వచ్చిన తర్వాత గుజరాత్లో సబర్మతి ఆశ్రమము, మహారాష్ట్రలో వార్ధా, అహ్మదాబాద్లో నవజీవన్ అనే ఆశ్రమాలను స్థాపించారు. ఇక పేపర్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఒపీనియన్. ఇండియాకు వచ్చిన తర్వాత నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా. నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా. అదే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఒపీనియన్. ఇక బుక్స్ గురించి మనం చూసినప్పుడు మన ఇక్కడ 2 రకాలుగా తీసుకోవాలి. ఒకటి
గాంధీజీకి ప్రేరణ కలిగించిన బుక్స్, గాంధీజీ రచించిన బుక్స్. గాంధీజీకి ప్రేరణ కలిగించిన బుక్స్కి కోడ్ వచ్చి మనము స్టెప్ లాక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలి? స్టెప్ లాక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే సివిల్ డిస్ఒబీడియన్స్, శాసనోల్లంఘనము. దీన్ని హెన్రీ డేవిడ్ థోరో రచించాడు. సివిల్ డిస్ఒబీడియన్స్, శాసనోల్లంఘనము, హెన్రీ డేవిడ్ థోరో రచించాడు. ఈ బుక్కే మన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అంటాం కదా, శాసనోల్లంఘనం చేయడానికి ప్రేరణ కల్పించినటువంటి బుక్స్. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. తర్వాత రెండవది ది పర్ఫెక్ట్ ఆన్ డైట్. ది పర్ఫెక్ట్ ఆన్ డైట్, టీ అంటే కన్నా ది పర్ఫెక్ట్ ఆన్ డైట్, దీన్ని కింగ్ ఫోర్డ్ రచించాడు. తర్వాత ది మదర్, మ్యాక్సిమ్ గోర్కీ రచించాడు. ఎథిక్స్ ఆఫ్ డైట్, హార్వర్డ్ విలియమ్స్ రచించాడు. తర్వాత పీస్ అండ్ వార్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. పీ అంటే కన్నా పీస్ అండ్ వార్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనే 2 బుక్స్. ఇవి టాల్స్టాయ్ రచించాడు. దీన్ని టాల్స్టాయ్ అంటే చాలా ఇష్టం గాంధీ. టాల్స్టాయ్ పేరు మీద ఆశ్రమాన్ని కూడా స్థాపించాడు సౌత్ ఆఫ్రికాలో. టాల్స్టాయ్ గాంధీజీకి ఆధ్యాత్మిక గురువు, తాత్విక గురువు. ఎల్ అంటే లైట్ ఆఫ్ ఏసియా. లైట్ ఆఫ్ ఏసియా వచ్చేసి ఆర్నాల్డ్ రచించినటువంటిది. ఎల్ అంటే లైట్ ఆఫ్ ఏసియా, దీన్ని ఆర్నాల్డ్ రచించాడు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓ, ఆన్ టు ది లాస్ట్. ఓ అంటే కన్నా ఆన్ టు ది లాస్ట్, దీన్ని జాన్ రస్కిన్ రచించాడు. దీన్ని పొలాక్ అనే ఫ్రెండ్ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పొలాక్ అనే ఫ్రెండ్ ఈ బుక్స్ని ఇస్తాడు. ఈ బుక్ని చదివి దీన్ని తెలుగులో సర్వోదయ అనే పేరు మీద కన్వర్ట్ చేస్తాడు. తెలుగు అంటున్నా, గుజరాతీ. సర్వోదయ అనే పేరు మీద గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరు మీద కన్వర్ట్ చేస్తాడు. ఇందులోనే సర్వోదయ బుక్లోనే ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే శ్రమైక జీవనమే వాంఛనీయమైన జీవనము, జీవనోపాధి కోసం చేసేటటువంటి ప్రతి పనికి సమానమైనటువంటి ఈక్వాలిటీ ఉంటుంది అని ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆన్ టు ది లాస్ట్ జాన్ రస్కిన్ రచించాడు. దాని సర్వోదయాన్ని గుజరాతీ భాషలో కన్వర్ట్ చేశాడు. కే అంటే కీ టు థియోసోఫీ, దీన్ని బావర్స్కి రచించాడు. ఇవి గాంధీజీకి ప్రేరణ కలిగించినటువంటి బుక్స్. అదే గాంధీజీ రచించినటువంటి బుక్స్ హెచ్ఈసి ఎంఎస్సి బదులు ఎంఎస్సి, హిందూ, ఎర్రవాడ మందిర్, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్, ఇంకా ఆటోబయోగ్రఫీ, గాంధీజీ ఆటోబయోగ్రఫీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, తర్వాత సత్యాగ్రహ, ఇండియన్ స్ట్రగుల్ అండ్ తిలక్ స్మారక విషయాలు అన్న బుక్స్ని గాంధీజీ రచించాడు. గాంధీజీ గురువులు చాలామంది ఉన్నారు. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ తాత్విక గురువు టాల్స్టాయ్, గాంధీజీ అంతరంగిక గురువు మహదేవ్ దేశాయ్, గాంధీజీ కాన్సెన్స్ కీపర్ సి రాజగోపాలాచారి, గాంధీజీకి ఇష్టమైన శిష్యురాలు హీరాబెన్. వాళ్ళు కాకుండా గాంధీజీకి 3 శిష్యురాలు ఉంటారు, మాస్ అని పిలుస్తాం. సరళా బెహన్, అనసూయ బెహన్, మీరా బెహన్. ఇది మనకు గాంధీజీ యొక్క వ్యక్తిగత జీవితం. నెక్స్ట్ గాంధీజీ యొక్క సౌత్ ఆఫ్రికా జీవితం చూద్దాం. గాంధీజీ యొక్క సౌత్ ఆఫ్రికా జీవితం. గాంధీజీ యొక్క సౌత్ ఆఫ్రికా జీవితాన్ని చూసినప్పుడు 1893 ఈ పోరుబందర్లోని అబ్దుల్లా కంపెనీ కేసు మీద గాంధీజీ సౌత్ ఆఫ్రికాకి వెళ్తాడు. 1893 పోరుబందర్లో అబ్దుల్లా కంపెనీ కేసు మీద గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్తాడు. ఆ తర్వాత 1894లో అక్కడ ఈ యొక్క భారతీయులు పడుతున్నటువంటి భారతీయుల స్థితిగతులు చూసి చెలించిపోయినటువంటి గాంధీజీ నటాల్ రాష్ట్రంలో, ఇక్కడ నటాల్ రాష్ట్రంలో నటాల్ ఇండియన్ కాంగ్రెస్ని స్థాపించి ఈ యొక్క భారతీయుల భారతీయుల ఓటు హక్కు కోసం ఇండియన్ ఫ్రాంచైజ్ అంటారు. భారతీయుల ఓటు హక్కు కోసం పోరాటం చేసి విజయాన్ని సాధిస్తాడు. ఆ తర్వాత 1895
బాలస్వామి అనే వ్యక్తిని ఒక బ్రిటిష్ సైనికుడు హింసిస్తుంటే అది చూసి దాని మీద కోర్టులో కేసు వేసి విజయం సాధిస్తాడు. అప్పటి నుంచే దక్షిణాఫ్రికాలో గాంధీజీని భాయ్ అని పిలవడం మొదలు పెడతారు. భాయ్ ఆర్ గిర్మిటియా బ్రదర్, గిర్మిటియా బ్రదర్ అని కూడా పిలుస్తారు. సో భాయ్ ఆర్ గిర్మిటియా సోదరుడుగా భావించబడ్డాడు. 1903లో ఒక ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించాడు. అదేవిధంగా హిందూ స్వరాజ్ అనే బుక్ను రచించాడు. హిందూ స్వరాజ్ అనే బుక్ను రచించాడు. ఇక గాంధీజీ జీవితంలో మొట్టమొదటిసారిగా 1907 గాంధీజీ జీవితంలో మొట్టమొదటిసారిగా గాంధీజీ ఆయుధం, దాని ద్వారా జాతీయోద్యమాన్ని నడిపాడు. సత్యాగ్రహం. గాంధీజీ ఆయుధం ఏమిటి? సత్యాగ్రహం. 1907లో మొట్టమొదటిసారిగా గాంధీ జీవితంలో సత్యాగ్రహాన్ని చేశాడు. అది ఏ విధంగా అని అంటే కనుక 1907లో ఈ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఏషియాటిక్ లా అమెండ్మెంట్, ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అంటారు. ఏమంటారు? ఇది రాద్దాంలే. ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అనే చట్టాన్ని తీసుకొని వస్తాడు. దీన్ని నల్ల చట్టము అని, బ్లాక్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఏషియాటిక్ లా అమెండ్మెంట్ ఆర్ బ్లాక్ యాక్ట్ ఆర్ నల్ల చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా గాంధీజీ 1907లో తన జీవితంలో సత్యాగ్రహాన్ని చేశాడు. యాక్చువల్గా దీనికి గాంధీజీ పేరు పెట్టినది సదాగ్రహం. సదాగ్రహం అని పేరు పెడితే గాంధీజీ ప్రియతమ శిష్యుడు అంటే మగన్ లాల్ గాంధీ దీనికి సత్యాగ్రహం అని పేరు పెడతాడు. సత్యాగ్రహం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది నిరాహార దీక్ష చేయడము, అంటే అక్కడే ఉండి నిరాహార దీక్షను చేయడం. రెండవది హిజ్రత్ అంటారు, అంటే అక్కడి నుంచి మనకెందుకు వచ్చిన పని లేరా బాబా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. కానీ గాంధీజీ మొదటిని అనుకున్నాడు, సత్యాగ్రహంలో మొదటి నిరాహార దీక్షను అనుకున్నాడు. మొట్టమొదటిసారిగా 1907లో సత్యాగ్రహం చేసి విజయాన్ని సాధిస్తాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో 3 సత్యాగ్రహాలు చేశాడు. దాని తర్వాత 1907లోనే ట్రాన్స్వాల్ చట్టం అంటారు. ఏమంటారు? ట్రాన్స్వాల్ చట్టం. ఈ ట్రాన్స్వాల్ చట్టం అంటే ఏంటంటే కన్నా ట్రాన్స్వాల్ రాష్ట్రం కేప్ కాలనీలోకి ఇండియన్స్ని అనుమతించారు వాళ్ళు. సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ అంటే బ్రిటిష్, అక్కడ కూడా పరిపాలిస్తే బ్రిటిష్ వారే. వాళ్ళు అనుమతించకపోతే దానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి విజయాన్ని సాధిస్తాడు. 1913లో క్రైస్తవేతర వివాహాలు చెల్లుబాటు కావు అని సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది. అంటే క్రైస్తవేతర వివాహాలు అంటే హిందువులు, పారసీలు, ముస్లింలు, సిక్కులు, సో ఇటు చాలామంది ఉన్నారు కదా, వీరి యొక్క వివాహాలు చెల్లుబాటు కావని చెప్పింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి సత్యాగ్రహం చేసి విజయం సాధించాడు. ఇక 1914లో న్యూ కాజిల్ గని కార్మికుల కోసం, న్యూ కాజిల్ అనేది గని, ఈ న్యూ కాజిల్ గని కార్మికులు 3 పౌండ్లు ఎక్స్ట్రా పన్ను కడుతూ ఉంటారు. న్యూ కాజిల్ గని కార్మికులు 3 పౌండ్లు ఎక్స్ట్రా పన్ను కడుతుంటారు. దానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి విజయాన్ని సాధించాడు. సో 1907లో మొట్టమొదటిసారి ఏషియాటిక్ లా అమెండ్మెంట్కి వ్యతిరేకంగా, ఆ తర్వాత ట్రాన్స్వాల్ చట్టము, క్రైస్తవేతర వివాహాల రద్దు, న్యూ కాజిల్ గని కార్మికుల కోసం. దాంతో గాంధీ స్మట్ ఒడంబడిక అంటారు. ఏమంటారు? గాంధీ స్మట్ ఒడంబడిక. సౌత్ ఆఫ్రికా గవర్నర్ జనరల్ అంటే స్మట్ మధ్య ఒడంబడిక జరుగుతుంది. ఆ ఒడంబడిక ప్రకారము ఈ ట్రాన్స్వాల్ రాష్ట్రం కేప్ కాలనీలోకి భారతీయులను అనుమతిస్తారు. క్రైస్తవేతర వివాహాలను చట్టబద్ధత కల్పిస్తారు. న్యూ కాజిల్ గని కార్మికుల 3 పౌండ్స్ని ప్రత్యేక పన్ను రద్దు చేస్తారు. దీన్ని గాంధీ స్మట్ ఒడంబడిక అంటారు. సో ఈ విషయము ఇక్కడ గాంధీజీ చేస్తున్న విజయాల గురించి మనకి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి తెలుస్తుంది. అందులో స్పెషల్గా గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ యొక్క ఉద్యమాల పట్ల, అంటే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేస్తున్నాడు అని ఒక సదాభిప్రాయం కలుగుతుంది గోపాలకృష్ణ గోఖలేకి. ఇంకా గాంధీజీకి కైజర్
ఏ హింద్ అంటారు. ఈ కైజర్ ఏ హింద్ బిరుదు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే వచ్చింది. మనకు సౌత్ ఆఫ్రికాలో బోయర్ల తిరుగుబాటు అని అంటాం. ఈ బోయర్ల తిరుగుబాటు అనేది జూలు జాతీయులకు మరి గవర్నమెంట్కి మధ్య జరిగేటటువంటి తిరుగుబాటు, దీన్ని బోయర్ల తిరుగుబాటు అంటారు. ఈ బోయర్ల తిరుగుబాటు సమయంలో అంబులెన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేసి తద్వారా సేవలను అందించేందుకు గాను అక్కడి బ్రిటిష్ ప్రభుత్వము గాంధీజీకి కైజర్ ఏ హింద్ అన్న బిరుదునిస్తుంది. ఇది మనకు గాంధీజీ యొక్క సౌత్ ఆఫ్రికా జీవితం. నెక్స్ట్ మనము గాంధీజీ యొక్క వ్యక్తిగత సత్యాగ్రహాలు, 3 సత్యాగ్రహాలు ఉన్నాయి కదా, వ్యక్తిగత సత్యాగ్రహాలు. చంపారన్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం గురించి తెలుసుకుందాం. గాంధీజీ మనకి ఇండియాకి 1915 జనవరి 9వ తారీఖున వస్తాడు. 1915 జనవరి 9వ తారీఖున వస్తాడు. దీన్నే మనము 2003 నుంచి ప్రవాస భారతీయ దివాస్ అని జరుపుకుంటున్నాం. ప్రవాస భారతీయ దివాస్ అని జరుపుకుంటున్నాం ఈ డేట్ని. అంటే అంతవరకు రాలేదంటే వచ్చినాడు, మధ్య మధ్యలో వచ్చి పోతూ ఉన్నాడు. 1915 జనవరి 9న ఇంకా పర్మనెంట్గా ఇండియాలో ఉండి ఇండియాలో జాతీయోద్యమాన్ని నడుపుతాడు. గాంధీజీ మొట్టమొదటిసారి హాజరైనటువంటి సమావేశం, ఐఎన్సి సమావేశం 1901 కలకత్తా. దీనికి దీన్ షా వాచా అధ్యక్షత. అంటే అప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా 1901 కలకత్తాలో జరిగినటువంటి ఐఎన్సి వార్షిక సమావేశం దీన్ షా వాచా అధ్యక్షత జరుగుతుంది. దానికి హాజరవుతాడు. ఇప్పుడు 1915 ఎక్కడ జరుగుతుంది? బాంబే. దీనికి అధ్యక్షుడు ఎస్పి సిన్హా. ఇంకొకటి, నేను ప్రీవియస్ క్లాస్లో ఐఎన్సి సమావేశాలు ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలని ఒక ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. ఇక్కడ కూడా మనము ఈ గాంధీ యుగం ఈ 1915 మొదలైంది కదా, ఇక్కడి నుంచి 1947 వరకు దాదాపుగా ఇక్కడ కూడా ఒక 15 సమావేశాలు కవర్ అవుతాయి మనకి. 15 అంటే ఇలా స్టోరీ జరుగుతూ వెళుతున్న కొద్దీ ఈ యొక్క ఐఎన్సి సమావేశాలు కూడా మనకు కంటిన్యూగా దాని నెంబర్ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. సో 1901 వచ్చింది ఇక్కడ, అది 1915 బాంబే ఎస్పి సిన్హా. దీనికి హాజరైతే కాడనుకోండి, హాజరు కావాలని వెళ్తే గోపాలకృష్ణ గోఖలే పిలుస్తాడు గాంధీజీని. గోపాలకృష్ణ గోఖలే. ఎందుకంటే గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు. సో గోపాలకృష్ణ గోఖలే పిలిచి గాంధీజీని నేను స్థాపించినటువంటి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో జాయిన్ అవుతావా అంటాడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో జాయిన్ అవుతావా అంటాడు. సో గాంధీ సరే గురువు గారు ఖచ్చితంగా జాయిన్ అవుతా అంటాడు. అయితే మన గుర్తు కోసం ఒక చిన్నగా నేను మరి ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే తక్కువ చేసి చూడాలని కాదు, మన గుర్తు కోసం గాంధీ వచ్చే గోఖలే సత్య. అంటే గాంధీజీ ఇండియాకి వస్తాడు, గోఖలే అదే సంవత్సరం చనిపోతాడు. దాంతో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో జాయిన్ కావడానికి వీలు పడదు. గాంధీజీ సొంతంగా శాంతి సైన్యము అని ఒక స్వచ్ఛంద సేవా దళాన్ని ఏర్పాటు చేసుకొని గాంధీజీ తన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే వచ్చేదే చంపారన్ సత్యాగ్రహము. ఈ సమయంలో వచ్చేటటువంటిదే మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహము. ఇండియాలో గాంధీ చేసే మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం. ఏంటి చంపారన్ సత్యాగ్రహం అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం. నీలిమందు రైతుల కోసం పోరాడాడు, నీలిమంది రైతుల కోసం పోరాడాడు. చంపారన్ అనేటటువంటిది బీహార్లో ఒక డిస్టిక్, బీహార్లో ఉండేటటువంటి ఒక డిస్టిక్. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఉద్యమమే ఈ చంపారన్ ఉద్యమం. ఇక్కడ రైతులకు మొదటి రోతి, రెండోది తీన్ కతియా, రోతి, తీన్ కతియా, షరాబేసి. రోతి అనంటే గన 20 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న బ్రిటిష్ భూస్వాములు, యూరోపియన్ భూస్వాములు అక్కడ ఉన్నటువంటి రైతులతో 20 సంవత్సరాల పాటు చేసుకున్నటువంటి వ్యవసాయ ఒప్పందాన్ని రోతి అని అంటాం. ఈ రోతిలో భాగంగానే తీన్ కతియా అంటే 3/20, 20 ఎకరాలు ఉంటే అందులో ఖచ్చితంగా 3 ఎకరాలు నీలి మందును పండించాలి. తీన్ కతియా 3/20 ఖచ్చితంగా నీలి మందును పండించాలని షరతు వేస్తారు. ఈ రోతి వ్యవసాయ ఒప్పందంలో భాగంగా తీన్ కతియాని ఖచ్చితంగా పండించాలి. షరాబేసి అంటే కన్నా పన్ను,
ఎటువంటి పన్ను అంటే కనుక ఏక మొత్తములో ఒకేసారి అతి పెద్ద అమౌంట్ను పన్నుగా చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లోన్ యాప్లు ఉంటాయి, ఇచ్చేది తక్కువ అమౌంట్, తిరిగి కట్టించుకునేది ఎక్కువ అమౌంట్. సో ఆ విధంగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తాన్ని పన్నుగా చెల్లించాలి. సో ఈ విధంగా రోతి తీన్ కతియా షరాబేసి. సో ఈ విధంగా ఈ రైతుల కోసము మనకు గాంధీ చేసే 3 సత్యాగ్రహాల్లో కూడా లోకల్ లీడర్స్ ఉంటారు. ఆ లోకల్ లీడర్స్ వచ్చి గాంధీజీకి ఆ విషయాన్ని తెలియజేయడము, గాంధీజీ అక్కడికి వెళ్ళి సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. ఇక్కడ వీటికి వ్యతిరేకంగా బ్రిజ్ కిషోర్ అండ్ రాజ్ కుమార్ శుక్ల పోరాటం చేస్తూ ఉంటారు. పోరాటం చేస్తూ ఉండేప్పుడు గాంధీజీ గురించి వీళ్ళకి తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికాలో గాంధీ సాధించిన విజయాల గురించి వీళ్ళిద్దరికి తెలుస్తుంది. మరి గాంధీజీని ఎలా కలవాలి అనుకుంటారు. ఆ సందర్భంలో మనకు 1916 లక్నో సమావేశం, ఐఎన్సి సమావేశం, 1915 ఇక్కడ చెప్పుకున్నాం చూడండి. దాదాపుగా మనకు 15 సమావేశాలు ఇక్కడ మనకు ఖచ్చితంగా కవర్ అవుతాయి. 1916 లక్నో సమావేశం, దీనికి ఏసీ మజుందార్ అధ్యక్షత వహిస్తాడు. మనకు 1916 లక్నో సమావేశం దేనికి ఫేమస్? అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్ కలిసిపోయారు ఈ సమావేశంలో. దానికోసం అనీ బీసెంట్, బాలగంగాధర తిలక్ ఎంతగానో కృషి చేశారు. 1916 లక్నో సమావేశం దేనికి ఫేమస్ అంటే అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్ కలిసిపోయారు. మనకు 1907 సూరత్ సమావేశం, రాజ్ బిహార్ అధ్యక్షత వహిస్తారు. అక్కడ అతివాదులు, మితవాదులు విడిపోతారు. తర్వాత ఇక్కడ కలుసుకుంటారు. దీనికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందార్. వాళ్ళని కలిపినటువంటి వ్యక్తులు ఎవరంటే అనీ బీసెంట్, బాలగంగాధర్ తిలక్. సో వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే వీళ్ళిద్దరు వీళ్ళ పనిలో ఉన్నారు. వీళ్ళిద్దరి పని ఏంది? గాంధీజీని పట్టుకోవడం. సో మొత్తానికి అయితే గాంధీజీ దొరుకుతాడు. గాంధీజీకి రాజ్ కుమార్ ఇక్కడ రైతులు పడేటటువంటి బాధల గురించి వివరిస్తాడు. గాంధీజీ ఎస్ ఓకే, నేను ఖచ్చితంగా వచ్చి అక్కడ ఉద్యమాన్ని నడుపుతా అని అంటారు. అది బ్రిటిష్ వాళ్ళకి తెలుస్తుంది. బ్రిటిష్ వాళ్ళు గాంధీజీ రాకుండా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు. చివరికి గాంధీజీ అయితే కనుక చంపరాన్ని చేరుకొని 1917 ఏప్రిల్ 10వ తారీఖున ఉద్యమాన్ని మొదలు పెడతాడు. సత్యాగ్రహం, దీని చంపరాన్ సత్యాగ్రహం అంటారు. 1917 ఏప్రిల్ 10వ తారీఖున ఈ యొక్క చంపరాన్ సత్యాగ్రహాన్ని మొదలు పెడతాడు. ఆ విధంగా గాంధీజీని మొట్టమొదటిసారిగా ఏప్రిల్ 18వ తారీఖున అరెస్ట్ చేస్తారు. అయితే ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత 1917 మేలో ఆ యొక్క బీహార్ గవర్నర్ గాంధీజీని పిలిచి గాంధీజీ కార్యదర్శిగా ఈ చంపరాన్ రైతులకు సంబంధించి ఒక నివేదికను తయారు చేయాలని ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. దాన్నే ఇండిగో కమిటీ లేదా ఫ్యాక్స్ రాయ్ కమిటీ అని అంటారు. ఇండిగో కమిటీ లేదా ఫ్యాక్స్ రాయ్ కమిటీ అంటారు. ఈ ఇండిగో కమిటీ లేదా ఫ్యాక్స్ రాయ్ కమిటీ తన నివేదికను బ్రిటిష్ గవర్నమెంట్ సమర్పిస్తుంది. కామన్గా ఏముంటుంది? వాళ్ళు పడే బాధల నుంచి వాళ్ళకి విముక్తి కల్పించాలి, వాళ్ళ ఇదొక రోతి వ్యవసాయ ఒప్పందాన్ని రద్దు చేయాలి, మందును అంటే ఇష్టమైన వాళ్ళు పండించవచ్చు, ఇష్టం అంటే బలవంతం చేయకూడదు, ఈ షరాబేసిని రద్దు చేయాలి, వారికి మద్దతు ధరను కల్పించాలి అని ఈ యొక్క చంపరాన్ రైతులకు సంబంధించిన నివేదికను తయారు చేసి ఇస్తే బ్రిటిష్ గవర్నమెంట్ 1917 చంపరాన్ కౌలుదారి చట్టాన్ని తీసుకొని వస్తుంది. చంపరాన్ కౌలుదారి చట్టాన్ని తీసుకొని వస్తుంది. ఇది గాంధీజీ ఇండియాలో సాధించిన మొట్టమొదటి వ్యక్తిగత విజయం. ఇక రెండవది అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికులు సత్యాగ్రహం. ఈ అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికులు ఏంటంటే అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతము. 1917 ప్లేగు వ్యాధి వస్తుంది. ప్లేగు వ్యాధి వస్తే అందరూ వాళ్ళ ఊర్లకి ఎవరి ఊర్లకి వారు వెళ్ళిపోతారు, అంతే కదా మామూలే. కరోనా వ్యాధి వచ్చినప్పుడు మనం ఎంత భయపడినామో ఆ విధంగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతే బ్రిటిష్ వాళ్ళు అంటే నూలు మిల్లు యజమానులు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక 75% ఇంక్రిమెంట్ చేస్తాము రండి అంటాడు. 75% ఇంక్రిమెంట్ చేస్తాము రండి అంటారు. డబ్బు ఇదం జగత్,
డబ్బు అంటే ఆశపడిన వారంటే ఎవరు ఉండరు. అది పుట్టుకనే మనిషికి ఆశను చూపిస్తూ పుట్టింది డబ్బు అనేటువంటిది. 75% ఇంక్రిమెంట్ చేసే లోపల అందరూ వచ్చి మళ్ళీ డ్యూటీలలో జాయిన్ అవుతారు. సో డ్యూటీలలో జాయిన్ అవుతారు. సో డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత 1918 కల్లా ప్లేగ్ వ్యాధి కంట్రోల్కి వచ్చేసి అయిపోతుంది కంప్లీట్. ఇప్పుడు కరోనా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కంప్లీట్గా కంట్రోల్కి వచ్చేస్తుంది. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? 75% ఇంక్రిమెంట్ రద్దు చేస్తారు. మరి 75% ఇంక్రిమెంట్ రద్దు చేయడమే కాకుండా పాత జీతాలు ఇస్తూ మళ్ళీ ఏం చేస్తారంటే కన్నా ఈ సంవత్సరం పాటు ఈ 70% ఇంక్రిమెంట్తో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉంటాయి కదా, వాటిని వెనక్కి రాబట్టడం కోసము నిత్యావసర సరుకులు పెంచడము, అక్కడ ట్యాక్సెస్ని పెంచడము, ఈ విధంగా అంటే పన్నుల పెంపు ద్వారా తర్వాత ఈ దాని ఏమంటారు నిత్యావసర ధరకులు పెంచడం ద్వారా తిరిగి డబ్బులు రాబడతారు అన్నమాట. సో దాంతో ఈ నూలు మిల్లు కార్మికులు ఆందోళన చేస్తారు. ఎక్కడైనా కానీ ఒక లోకల్ క్యాండిడేట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆనంద్ శర్మ ఇక్కడ నాయకుడు కాదు, కానీ ఈ యొక్క నూలు మిల్లు కార్మికులకు మరియు నూలు మిల్లు యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సో ఈ ఆనంద్ శర్మకు గాంధీజీ గురించి తెలిసి గాంధీజీ గారు ఇక్కడ నూలు మిల్లు కార్మికుల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇక మీరు చంపారన్ సత్యాగ్రహంలో విజయం సాధించారు, సౌత్ ఆఫ్రికాలో కూడా చాలా విజయాలు సాధించారు, మీరు దయచేసి ఇక్కడికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారంటే కన్నా ఎస్ నేను తప్పకుండా వస్తానంటాడు గాంధీజీ. సో ఆ విధంగా గాంధీజీ 1918 మార్చ్ 15 నుంచి 18 వరకు నూలు మిల్లు కార్మికుల కోసం సత్యాగ్రహం చేస్తాడు. నూలు మిల్లు కార్మికుల కోసం 1918 మార్చి 15 నుంచి 18 వరకు సత్యాగ్రహం చేస్తారు. దాంతో బ్రిటిష్ వారు గాంధీజీ చేసిన సత్యాగ్రహం ఫలితంగా బ్రిటిష్ వారు వీళ్ళు అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికులకి ఏం చేస్తారంటే కన్నా 35% ఇంక్రిమెంట్ని వేస్తారు. 75% వేయం లేండి, ఇప్పుడు ప్లేగ్ వ్యాధి కారణంగా అలా వేయాల్సి వచ్చింది. సో ఈ ట్యాక్సెస్ అన్ని తగ్గించేస్తాము 35% ఇంక్రిమెంట్ చేస్తామంటారు. సో ఆ విధంగా రెండవ విజయాన్ని సాధిస్తాడు, వ్యక్తిగత విజయాన్ని సాధిస్తాడు మహాత్మా గాంధీ. ఇక మూడవది ఖేడా సత్యాగ్రహం. ఇది కూడా ఖేడా అనేటటువంటిది గుజరాత్లో ఒక డిస్టిక్. ఇది రైతులకు సంబంధించి చంపారన్ రైతులకు సంబంధించింది, ఇది రైతులకు సంబంధించి, ఇది కార్మికులకు సంబంధించినది ఉద్యమం. సో ఖేడా అనేటువంటిది ఒక డిస్టిక్ గుజరాత్లో. ఇక్కడ యాక్చువల్ ఒక ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి అక్కడ రైతులకు ఒప్పందం ప్రకారము 25% కంటే ఈ యొక్క దిగుబడి అనేటువంటి తక్కువ వచ్చింది, క్రాప్ అనేది తక్కువ వచ్చింది అనుకుంటే 25% కంటే క్రాప్ తక్కువ వచ్చింది, దిగుబడి తక్కువ వచ్చింది. ఆ టైంలో రెవెన్యూ వసూలు చేయకూడదు, పన్నులను వసూలు చేయకూడదు. కానీ అక్కడ బ్రిటిష్ వాళ్ళు 25% కంటే అంటే కరువు వచ్చింది అనుకుందాం, అనావృష్టి కరువు. సో ఆ విధంగా వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా పన్నులను వసూలు చేస్తూ రెవెన్యూ వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ లోకల్ లీడర్ వచ్చేసి మోహన్ లాల్ పాండే. ప్రతి లోకల్ లీడరు గాంధీజీ దగ్గరికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళడము, గాంధీజీ వచ్చి అక్కడ ఉద్యమం చేయడము, అక్కడ సక్సెస్ సాధించడము, గాంధీజీ మొట్టమొదటి విజయాలు ఇవన్నీ. సో మోహన్ లాల్ పాండే వెళ్ళి గాంధీజీని కలుస్తారు. గాంధీ గారు ఇక్కడ ఖేడా అనేటువంటి ప్రాంతంలో రైతులు ఇలా సతమతం అవుతూ ఉన్నారు, మీరు అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎస్ నేను తప్పకుండా వస్తా అంటాడు గాంధీజీ. సో అక్కడ వెళ్ళి 1918 మార్చి 22 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఈ యొక్క ఖేడా సత్యాగ్రహం అనేది నడుస్తుంది. సో ఈ విధంగా ఖేడా సత్యాగ్రహాన్ని మొదలు పెడతాడు. ఇక్కడ గాంధీతో పాటు వల్లభాయ్ పటేల్, ఇందులాల్ యాగ్నిక్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటారు. సో దీంతో బ్రిటిష్ వారు ఈ యొక్క క్రాప్ తగ్గింది కాబట్టి క్రాప్ తగ్గినప్పుడు ఈ రెవెన్యూ వసూలు చేయడము బంద్ చేస్తారు. సో ఈ విధంగా గాంధీజీ ఇండియాలో మొట్టమొదటిసారిగా చంపారన్ సత్యాగ్రహము, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహము, ఖేడా సత్యాగ్రహం
అని 3 ఇండివిజువల్ విజయాలను సాధిస్తాడు. నెంబర్ 1 వ్యక్తిగత జీవితం గురించి చదివాం. నెంబర్ 2 సౌత్ ఆఫ్రికా జీవితాన్ని గురించి చదివాం. నెంబర్ 3 వ్యక్తిగత విజయాలను గురించి చదివాం. సో ఇది గాంధీజీ జాతీయోద్యమం రణరంగానికి వెళ్ళడానికి ముందర గాంధీ సాధించినటువంటి వ్యక్తిగత విజయాలు. సో నెక్స్ట్ మనం 5 చాప్టర్లు అనుకున్నాం కదా. సో వ్యక్తిగత సత్యాగ్రహ చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా, క్యాబినెట్ రాయబార, ఫైనల్ ఇండిపెండెన్స్. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.